పశ్చిమ గోదావరి జిల్లా భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సిబిసిఎన్సి సెంటినరీ టౌన్ చర్చ్ కార్యదర్శి జి. జోసెఫ్ రాజు ఆధ్వర్యంలో ఆకివీడు వెంకటలక్ష్మి థియేటర్ వద్దనున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలదండలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. దేశ సమగ్రతకు, అన్ని మతాల సమైక్యతకు రాజ్యాంగం దోహదపడిందన్నారు. ఓటు హక్కు దగ్గర నుండి పేద ప్రజల ఉన్నత పదవుల వరకు అందరికీ సమాన హక్కు కల్పించిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జి. కృష్ణంరాజు, యాకోబు, నాగేశ్వరరావు, వెంకటరత్నం, దాసు, ఆనంద్, జి. పండు, సులేమాన్, ప్రభాకర్, నవీన్ కుమార్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగం నవంబర్ 26వ తేదీ 1950వ సంవత్సరం నుంచి అన్ని సదుపాయాలతో ఏర్పాటు చేయబడినటువంటి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ప్రత్యేకించబడినటువంటి విషయాలన్నింటినీ 1948వ సంవత్సరం నుంచి అమలు చేయడం జరుగుతున్నా పూర్తిగా 1950వ సంవత్సరం నుంచి ప్రజల యొక్క శ్రేయస్సు కొరకు ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి పీఠికను అంతటినీ కూడా సిద్ధపరిచి ముందుకు ప్రజల యొక్క క్షేమం కొరకు ఉంచబడినటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో కేవలం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కేవలం ఒక్క సామాజిక వర్గానికే కాదు, ప్రజలందరికీ కూడా ఆయన నాయకత్వాన్ని వహిస్తూ ప్రజలందరి యొక్క క్షేమం కొరకు, రాజ్య నిర్మాణ కార్యక్రమాల కొరకు ఆయన నిర్మించినటువంటి ఆలోచనలు ఈనాటి ప్రజలు కూడా, ఆనాటి నుంచి ఈనాటి ప్రజలు కూడా మరి ప్రత్యేకంగా ఆ యొక్క అమలు చేసినటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం. కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ అనేటటువంటిదే కాదు, కానీ ఓసీలకు, మహిళలకు కావలసినటువంటి సదుపాయాలను కూడా రాజ్యాంగంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ ప్రజలు ఆలోచన కలిగి ప్రజల యొక్క ఆలోచన కొరకు రాజ్యాంగం ఎలాగో అమలు చేయాలి అనేటటువంటి విషయాలను కూడా అందులో పొందుపరచడం జరిగింది. కనుక ఈనాడు రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. రాజ్యం యొక్క శ్రేయస్సు కొరకు మనం సిద్ధపడి దాని కొరకు దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. అలాగే వందే మాతరం అనేటటువంటి నినాదాన్ని కూడా 100 సంవత్సరాల పైనుంచి దాన్ని మనం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మనం చక్కగా దాన్ని పాడటానికి అవకాశం కల్పించబడింది. ఇవంతా కూడా మరి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రజల యొక్క సామాజిక ప్రజల యొక్క ఆలోచనలో నిగూఢమైనటువంటి దాంతో ఉంచబడినటువంటి విషయాలు. అలాగనే ప్రత్యేకంగా జాతీయ జెండా మన ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా కృష్ణా జిల్లా ప్రాంతంలో ఉంచబడిన పింగళి వెంకయ్య గారి ద్వారా మరి గొప్ప జాతీయ జెండాని భారతదేశానికే అందించిన రూపకర్త. ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఇక్కడ జాతి, మత, కుల భేదం లేదు, అందరూ ఒకటే. కనుక సామాజిక పరమైనటువంటి విషయాల్లో న్యాయపరంగా ప్రత్యేకంగా ప్రజల శ్రేయస్సు కొరకు ఆలోచించవలసినటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఈ రోజున ప్రత్యేకంగా 75 సంవత్సరాలు భారతదేశంలో మరి మనకి రాజ్యాంగం అమలు చేసినటువంటి రోజుని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందును బట్టి ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా క్రైస్తవ మైనారిటీ సమాజం పక్షంగా, అలాగే ప్రజలందరి పక్షంగా ఆకివీడు పట్టణంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ భారత ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకి, స్థానిక ప్రభుత్వాలకు కూడా శుభాలు తెలియజేస్తూ ప్రజల యొక్క క్షేమం కొరకు ఆలోచన కలిగిన విషయాలతో ముందుకు వెళ్ళాలని అందరికీ మనవి చేస్తూ మీడియా వారికి అందరికీ కూడా ప్రత్యేక శుభాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.